పిల్లలను గొడగొడ ఏడిపిస్తుర్రు. ఇక ఈ 4 రోజులు చదివించి పెళ్లి చేసి పంపిస్తా. ఇక అప్పుడు అందరికి నిమ్మలం అవుతుంది. నాదేముంది, నేను ఉంటానో సత్తనో. చూసిన అది ఎట్లా బదనం చేస్తుర్రు. ఎటు పెట్టి వీళ్ళ కొడుకు ముంగట 4-5 మాటలు నా మీద ఎక్కించి చెప్పాలి. ఆయనతో నన్ను కొట్టిపియాలి. అప్పుడు ఇవ కళ్ళు చల్ల పడుతుంది, నిమ్మలంగా ఉంటది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గట్లా అంటారు. ఓ పోరి చూస్తున్నావా, ఇప్పుడు నేను తప్పు మాట్లాడినా? ఏమన్నా తప్పు ఉంటే నన్ను దన్ను. ఊకే అక్క, ఊకేం లొలి పెట్టుకుంటారు. ఇంట్లో మనుషులు బయట వేసుకుంటారు. లొలి బంద్ చేయరి, పోతున్నా అర్థం నేను. చెల్లె, నువ్వు పొద్దుగా వదిలే నువ్వు కాలేజీ ఫీజు కట్టమని పైసలు అడగలే, ఇవని చెప్పలే? అన్నా నేను ఎవరినేం అడగలే, సరేనా? మర్చిపోయినా. నాయనా, నువ్వు గంతగనం తాగుడెందుకే? నీ ఆరోగ్యం ఖరాబ్ కాదా? నాకేమైతే బిడ్డ, నేను గట్టి ఉన్నా. ఉన్నావే, గట్టిగా ఉన్నావు, కానీ ఎప్పుడు గట్టిగానే ఉండాలని చెప్పి బంద్ చేయని చెప్తున్నా. నేను ఎప్పటికీ గట్టినే ఉంటా బిడ్డ. నువ్వైతే కళ్ళు తావు, నీకోసం గట్టి కళ్ళు తెప్పించిన. కార్పొరేట్ తాగాలి, కళ్ళు మంచిగా ఉంటా చూడు. సరే, ఇక నీ ఇష్టం. గాని అమ్మేదే ఇంకా వస్తలేదు. మీ అమ్మకేంద్ర మారాయణ లెక్క చూసుకుంటా. నేను వస్తుంది, ఎడిపోతుంది. నేనేం అడుగుతానా, నువ్వేం చెప్తానవే? ముందు కొడుకు రానే వచ్చింది. చూస్తే ఆయన లతుక్కు మనం అందుకుంటూనే ఉంటాడు. అమ్మో, నా బిడ్డ వచ్చింది, నా బంగారు కొండ, నా పండు. ఎప్పుడొచ్చినవే? అమ్మా, నేను వచ్చి 3 గంటలు అవుతుందే. ఎడిగిపోయినావు నువ్వు? నేను ఎడిగిపోయినా బిడ్డ, ఇంకా పక్క పొంటూళ్ళే మనకు పైసలు ఇచ్చే ఉందని అంటే పోయినా. 4 దాన్ని జాడించుకొని వచ్చిన. అవును గాని ఒక్క మాట చెప్పలేవేంది బిడ్డ నువ్వు వస్తున్నట్టు? ఫోన్ అన్న వేయొద్దా? అదేందే అమ్మా, నేను వస్తున్నా. నిన్ననే నాయనకు ఫోన్ చేసి చెప్పిన కదా, నీకు చెప్పలేదా? ఈ నల్లికుంట్ల పాడుకుని నాకు చెప్పర్రా, అన్ని లోపలనే పెట్టుకుంటాడు. తాగో సాయిగాడు. పోయి మళ్ళీ నాయన మీదనే వాడు. ఎందుకే అమ్మ గట్ల తిడుతున్నా?